సామాన్యులు మధ్యతరగతి ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా పేదలు ఉచితంగా విద్యుత్, వైద్య చికిత్స, గ్యాస్ సిలిండర్ లాంటివి పొందవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న వాటిల్లో టాప్ 5 పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి ఎలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి? పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ఫిబ్రవరి 13, 2024న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లకు 30,000 రూపాయల, 3 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్లకు 78,000 చొప్పున కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. వీటి ద్వారా ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు స్టవ్, తొలి సిలిండర్ ఫ్రీగా పొందవచ్చు. ఆ తర్వాత ప్రతి ఏడాది 6 సిలిండర్ల వరకు 300 రూపాయల సబ్సిడీ అందిస్తోంది. దేశంలో గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాల కోసం ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి ఎల్పీజీ సిలిండర్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం దీని ద్వారా దేశంలో లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ఉజ్వల్ యోజన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2018లో ఈ పథకాన్ని మోదీ సర్కార్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలు దేశంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. వాట్సాప్ ద్వారా ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. అసంఘటిత రంగ కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతి నెల త్రైమాసికానికి లేదా అర్ధ సంవత్సరానికి కొంత మొత్తం ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత మీ ప్రీమియంను బట్టి నెలకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు లేదా 5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఆడపిల్ల ఉన్నత విద్య లేదా వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు ఆదా చేసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రస్తుతం సంవత్సరానికి 8.2% వడ్డీ రేట్లను అందిస్తోంది.